Hi guys, thanks for yesterday's wonderful response. ఇవాళ అయితే డే 2 ఆఫ్ 90 days ఛాలెంజ్ అండ్ నా వెయిట్ ఈస్ 69 kgs. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసి యాజ్ యూజువల్గా నేనైతే షిఫ్ట్కి అయితే లాగిన్ అయిపోయాను. దెన్ లంచ్లో అయితే చికెన్ రైస్ అయితే తీసేసుకున్నాను. ఇవాళ అయితే లాగౌట్ చేసేసరికి కాస్త అయితే లేట్ అయింది గైస్, అందుకే జల్దీ అయితే బ్యాగ్ ప్యాక్ చేసుకొని బైక్ తీసేసుకొని నేనైతే జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. అండ్ 2 months అవుతే నా బైక్కి 5 years అవుతుంది నేను తీసుకొని. అండ్ వార్మప్ అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను. వార్మప్ చేసేసుకొని పుషప్స్ అండ్ పుల్అప్స్ నేను రెగ్యులర్గా చేస్తాను. అది చేసేసుకొని ఇవాళ నా ఫేవరెట్ వర్కౌట్ షోల్డర్ వర్కౌట్ అయితే నేను స్టార్ట్ చేశాను. షోల్డర్ వర్కౌట్లో ఇవాళ కూడా సేమ్ 5 వేరియేషన్స్ అయితే నేను తీసేసుకున్నాను. బాబుల్ మిల్టీ ప్రెస్, షోల్డర్ ప్రెస్, ఫ్రంట్ అండ్ సైడ్ లాటరల్ రైజ్ అండ్ లాస్ట్ అయితే రియల్ డెల్ట్స్ అయితే నా వర్కౌట్ అయితే ఎండ్ చేశాను. ఇవాళ అయితే నా ట్రాప్స్ అండ్ షోల్డర్ అయితే క్రేజీ అంటే క్రేజీ అనిపించాయి గైస్. ఇలానే కన్సిస్టెంట్గా డైలీ చేయాలి. అండ్ విల్ మీట్ టుమారో. టిల్ దెన్ బై గైస్. ఇవాళ నుంచి నా మార్నింగ్ షిఫ్ట్ అయితే స్టార్ట్ అయింది గైస్. 4:30కి ఇంకా లాగౌట్ చేసేసి జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా వార్మప్ అయితే కంప్లీట్ చేసుకొని చెస్ట్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. ఎప్పట్లాగే 5 వేరియేషన్స్ అయితే చేశాను గైస్. డిక్లైన్ ప్రెస్, ఫ్లాట్ ప్రెస్ అండ్ ఇంక్లైన్ ప్రెస్. ఈసారి అయితే చాలా కంట్రోల్గా అండ్ స్లోగా అయితే చేశాను గైస్. బెంచ్ ప్రెసెస్ అయితే ఇంకా కంప్లీట్ చేసుకొని కేబుల్ ఫ్రైస్ అయితే చేసుకున్నాను గైస్. నా చెస్ట్లో అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. డంబుల్ ప్రెసెస్ చేసుకొని ఇంకా వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకున్నా గైస్. అండ్ నా 3 meals కూడా కంప్లీట్ చేసుకున్నాను. టైమ్ టు డూ ఇట్ అండ్ టుమారో గైస్. టేక్ కేర్, బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ డే 25. ఇవాళ మార్నింగ్ రెస్పాన్స్లో అయితే ఎక్కువ వాయిస్ ఓవర్ అండ్ బోత్కి అయితే రెస్పాన్స్ ఎక్కువ వచ్చింది. సో ఇప్పటి నుంచి మిక్స్డ్ అయితే చేద్దాం. అండ్ ఇవాళ నా ఆర్మ్స్ డే. 3 వేరియేషన్స్ ఆఫ్ బైసిప్స్ అండ్ ట్రైసిప్స్ చేశాను గైస్. ఇంకా ఇవాళ కూడా మీకు చిన్న ముచ్చట చెప్తా. మీరు కూడా వర్కౌట్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం లిమిటెడ్ ఉండాలి. బయట సోషల్ మీడియాలో అయితే మ్యాక్సిమం 98% అంతా ఫేక్ ఉంటారు గైస్. వాళ్ళని చూసి బాడీ బిల్డింగ్ చేస్తా అనుకుంటే చేయకపోవడం బెటర్. మస్కులర్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి కదా, మస్తు ఎక్కువ. అదే ఇంకా వర్కౌట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాను. ఇంకా నేను ఇవాళ డేలో 3 meals కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇక టైమ్ టు డూ ఇట్ అండ్ టుమారో గైస్. టేక్ కేర్, బాయ్ బాయ్. హాయ్ గైస్, ఫైనల్లీ 30 days అయితే కంప్లీట్ అయ్యాయి. ఇవాళ ఆఫీస్కి అయితే రమ్మన్నారు. ఇవాళ అయితే నా రెస్ట్ డే గైస్. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అయితే ప్రోటీన్ షేక్ తీసుకున్నాను. నైట్ ఆఫీస్ డిన్నర్ పార్టీ ఉందని చెప్పేసి క్యాలరీస్ కౌంట్ చేసుకుంటూ తిన్నాను. ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపాను. ఇవాళ అయితే ఇంకా డే 31. నా ఆర్మ్స్ డే అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ కూడా అయితే ఆఫీస్కి అయితే రమ్మన్నారు గైస్. సో ఇంకా ఇవాళ ఆర్మ్స్ చేస్తే బెస్ట్ అనిపించింది. జల్దీ వర్కౌట్ చేసుకొని ఆఫీస్కి అయితే మళ్ళీ స్టార్ట్ అవ్వాలి నేను. సో 2 వేరియేషన్స్ ఆఫ్ బైసిప్స్ అండ్ ట్రైసిప్స్ అయితే చేశాను. బైసిప్స్ ట్రైసిప్స్ అనేవి చిన్న మజిల్స్ గైస్. 2 to 3 వేరియేషన్స్ కంటే ఎక్కువ చేయలేం మనం. చేసినా మీకు అంత ఎఫెక్టివ్గా మజిల్ మీద అయితే పడదు గైస్. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా సేమ్ రొటీన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా టైం టు డూ ఇట్ అండ్ టుమారో గైస్. టేక్ కేర్, బై బాయ్. నువ్వేమో నన్ను తక్కువ అంచనా వేసినావాయే. ఫ్యాట్ ఇల్లుగానే ఉన్నది, పొద్దుగాల చేసిన కొబ్బరి చట్నీ లాగా జస్ట్ అట్లా తెల్లాగా ఉండాడు అంతే అని. అక్క సాయంత్రం అయితే పుల్లాగా అవుతాము మనము. ఎవడనుకున్నావే నువ్వు బీజేటిల్లు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. డే 35 to 40 ఆల్టర్నేటివ్ రెస్ట్ డేస్ తీసుకుంటూ వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్టర్నేటివ్ రెస్ట్ డేస్ ఎందుకంటే బాడీ కొంచెం మంచిగా రికవర్ అవ్వాలని చెప్పేసి ఈ ఆల్టర్నేటివ్ రెస్ట్ డేస్ అయితే తీసుకున్నాను గైస్. అండ్ షోల్డర్ డే రోజు ఒక కలాబ్ కూడా అయింది, అది రేపు పోస్ట్ చేస్తాను. ఈ యాక్టివ్ రెస్ట్ డేస్ వల్ల అయితే బాడీలో కొంచెం చేంజెస్ అయితే కనిపించాయి గైస్. ఇలానే కంటిన్యూ చేద్దాం. టైమ్ టు డూ ఇట్ అగైన్ టుమారో గైస్. టేక్ కేర్, బై బాయ్. హాయ్ గైస్, ఇవాళ అయితే డే 48. 2 days నుంచి అయితే క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా లాస్ట్ 2 videos కూడా చాలా బాగా వచ్చాయి, కొలాబ్ వీడియోస్. ఈ వీడియోకి కూడా ఇంకా మంచి ఎంగేజ్మెంట్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ అయితే చెస్ట్ డే. ఎప్పటిలాగైతే 5 వేరియేషన్స్ అయితే చేశాను గైస్. ఈ 3 monthsలో మీ బాడీ ఫ్యాట్ తగ్గి మంచి షేప్లో బాడీ రావాలి అనుకుంటే 4 white thingsని అయితే వదిలేయాలి గైస్. ఒకటి మిల్క్, మైదా, సాల్ట్ అండ్ షుగర్ గైస్. టైమ్ టు డూ ఇట్ అగైన్ టుమారో గైస్. టేక్ కేర్, బై బాయ్. హాయ్ గైస్, ఇవాళ అయితే డే 51. ఇవాళ అయితే ఆఫీస్కి వెళ్తున్నాను. ఇంకా నెక్స్ట్ 2 days కూడా ఆఫీస్కి వెళ్ళాలి. సో లంచ్ అయితే తీసుకొని వెళ్తున్నాను. లంచ్లో అయితే ఇంకా కాప్స్ అయితే తీసుకోలే గైస్. ఆఫీస్ నుంచి రిటర్న్ అయ్యాక ఇంకా వర్కౌట్ చేయాలంటే చాలా లో ఉండే గైస్. అయినా సరే ఇంకా బ్యాక్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఎప్పటిలాగైతే 5 వేరియేషన్స్ అయితే చేసుకున్నా గైస్. 2 horizontal pulls అండ్ 2 vertical pulls. అండ్ లాస్ట్లో అయితే హైపర్ ఎక్స్టెన్షన్తో అయితే వర్కౌట్ అయితే ఎండ్ చేసుకున్నా గైస్. ఫైనల్లీ 50 days అయితే కంప్లీట్ అయిపోయాయి గైస్. ఇంకా 40 days కన్సిస్టెంట్గా చేస్తే నెక్స్ట్ లెవెల్ డిసిప్లిన్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత బాడీ మంచిగా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. టైమ్ టు డూ ఇట్ అగైన్ టుమారో గైస్. టేక్ కేర్, బై బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. డే 55 to 60. హ్యాండ్స్ కండిషన్ చూస్తే చెప్పచ్చు వర్కౌట్స్ ఎలా వెళ్తున్నాయని. ఈ వీక్ నా రొటీన్ అయితే చెప్తాను. బ్యాక్తో అయితే స్టార్ట్ చేశాను నేను వర్కౌట్స్. బ్యాక్, షోల్డర్, చెస్ట్, లెగ్స్, దెన్ రెస్ట్ డే తీసుకొని ఆర్మ్స్ అయితే ట్రైన్ చేశాను గైస్. ఇంకా తిప్పి కొడితే 30 days ఉన్నాయి గైస్. ఇంకా చూద్దాం ఈ 30 daysలో ఎంత ప్రోగ్రెస్ అయితే చేయగలుగుతాం అనేది. వీక్ 1లో ఏదైతే చెప్పానో ఇవాళ కూడా అదే చెప్తున్నా గైస్. మీరు ఇమాజినరీ బాడీ బిల్డింగ్తో వెళ్ళారు అంటే అది అవ్వదు. మీరు ఎక్స్పెక్టేషన్స్ అనేది లిమిటెడ్గా పెట్టుకునే ఉండాలి.
న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేదే టైం టేకింగ్. అందుకే స్ట్రెంత్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయండి గైస్. స్ట్రెంత్ ట్రైనింగ్ ఎంత మంచిగా చేస్తే బాడీ అంత మంచిగా బిల్డ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా గైస్, సోషల్ మీడియాలో ఉన్న బాడీ బిల్డింగ్ వాళ్ళని నమ్మకండి. సెల్ఫ్గా ట్రైన్ చేసి చూడండి గైస్, మీకే అర్థమవుతుంది. టైమ్ టు డూ ఇట్ అండ్ టుమారో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ 15 days బ్యాకే పోస్ట్ చేయాలి, కానీ ఈ 1 monthలో చాలా థింగ్స్ జరిగాయి గైస్. ఈ వీడియోలో చెప్తాను. సో కమింగ్ టు ది 90 days ఛాలెంజ్, ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ గైస్. అండ్ ఈ 1 monthలో చాలా అంటే చాలా ప్రోగ్రెస్ వచ్చింది నా బాడీలో. నేను నా ప్రోగ్రెస్ ఫొటోస్ పెడతాను, ఒకసారి చూడండి. ఈ 90 daysలో బాడీ ఫ్యాట్ అనేది చాలా తగ్గింది గైస్ నాది. కన్సిస్టెంట్గా ఇంకో 2 months చేస్తే యాప్స్ విజిబిలిటీ కూడా వస్తుంది. సో దానికోసం నేను ప్లాన్ చేస్తున్నాను. అండ్ లాస్ట్గా అయితే ఈ 90 days వర్కౌట్ నా ఫేవరెట్ షోల్డర్ వర్కౌట్స్ అయితే క్లోజ్ చేశాను. అండ్ మధ్యలో ఈ రైనీ డేస్, ఇది లేట్ నైట్ వాక్స్, ఈ ప్రాసెస్ మాత్రం చాలా బాగుండే గైస్. ఈ 40 kgs షోల్డర్ ప్రెస్ అనేది మీకు అక్కడ నేను అంత లైట్గా చేసినట్టు కనిపించచ్చు, కానీ ఇది 90 days హార్డ్ వర్క్ గైస్. అంత ఈజీగా కనిపిస్తుంది, కానీ చేస్తే తెలుస్తుంది ఏంటి ఎలా ఉంది అనేది. అండ్ ఈ లాస్ట్ 10 daysలో కొంచెం హెల్త్ బాగాలేకుండే, అందుకే పోస్ట్ చేయలేకపోయాను. సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా గైస్. సో ఇంకా నెక్స్ట్ వచ్చే జర్నీ స్టార్ట్ చేద్దాం గైస్. చలో బాయ్ బాయ్.